అందరికీ నమస్తే అండి. ఇప్పుడు వారాహి నవరాత్రుల్లో భాగంగా వారాహి అమ్మవారి యొక్క పూజని ప్రారంభిస్తున్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినండి. అదేవిధంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీ అందరికీ. మొట్టమొదటిగా అమ్మవారిని ధ్యానిస్తూ దీపారాధన చేస్తున్నామండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ యస్య ధీరదవక్రాద్యాః పారిశుద్ధ్యాః పరిష్యతం విఘ్నం విఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయేత్ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. తస్మై శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఇది అపవిత్ర పవిత్రో వా. నీళ్లు తీసుకోండి. నీళ్లు తీసుకొని మీ యొక్క శిరస్సు మీద జల్లుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వః యస్మరేత్ పుండరీకాక్ష సభాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అందరూ కూడా ఒక్కసారి పుండరీకాక్షాయ అనుకొని ఇప్పుడు పవిత్రంగా స్వామివారి యొక్క పూజని ప్రారంభం చేస్తున్నాం. మొట్టమొదటిగా ఆదౌ పూజ్యో గణాధిప అంటున్నారు కాబట్టి స్వామివారి యొక్క పూజని ప్రారంభం చేసిన తర్వాత మన వారాహి అమ్మవారి పూజని జరుపుకుంటాం. మొట్టమొదటిగా విఘ్నేశ్వర స్వామి పూజ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు వాగ్దేవ్యై నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఇత్యాచమనం కృత్వా ఆచమనేన హస్తో ప్రక్షాళ్య. ఆచమనం చేయాలి అందరూ. మొట్టమొదటిగా హస్తో ప్రక్షాళ్య చేయి కడుక్కోవాలి. తర్వాత 3 సార్లు తీసుకోవాలి. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవింద. నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవింద. గోవింద విష్ణువసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర శంకర వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నరసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర. హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇది భూతోచ్చాటనం కృత్వా. అందరూ కూడా ఈ 3 వేళ్లను తీసుకొని మీ యొక్క అక్షతలు తీసుకొని ఈ 3 వేళ్లతో వాసన చూసి మీ వెనక్కి వేసుకోవాలి. ఓం ఉత్తిష్టంత భూతపిశాచాః ఏతే భూమివారకాః ఏతేష్యామి విరోధేన బ్రహ్మకర్మసమారభే. ఓం భూ ఇది ప్రాణాయామం కృత్వా. అదే 3 వేళ్లతో ప్రాణాయామం చేయాలి. ఓం భూ. ఓం భూ. ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః
ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ఆపోధ్యో ధీరసోమృతం బ్రహ్మభోద్భవశ్వరోం మమ అనుకొని ఆ చేయి తీసేసేయండి. మమ యజమాన్శ్చ ఉపాత్త దురితక్షేధ్వర శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః द्वितीयप्रार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन श्रीक्रोधिनाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतुः आषाढमासे शुक्लपक्षे पाड्यमस्यां शुभतिथौ वासरः स्थिरवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषविशिष्टायां शुभतिथौ శ్రీమతః మీ గోత్రాలు ఒక్కసారి చెప్పుకోండి. ఓం నా గోత్రం నేను చెప్పుకుంటున్నాను, మీ గోత్రం కూడా మీరు చెప్పుకోండి. ఓం భారద్వాజ గోత్రోద్భవస్యాః రామకృష్ణ శర్మ నామదేశ్య ధర్మపత్ని అనసూయ నామదేవత్యాః అస్య యజమానస్య సత్సంతానే సుపుత్రస్యాః నామ్నాం మూలా నక్షత్రజాతస్య భారద్వాజ గోత్రోద్భవస్యాః సాయి ప్రశాంత్ శర్మ నామదేశ్యాః యజమానస్యాః మనస్సంకల్పితాఫలసిద్ధ్యర్థం సకల శత్రుబాధ నివారణ సిద్ధ్యర్థం శీఘ్రమే మనోవాంఛాఫలసిద్ధ్యర్థం सकल देवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थम यजमानस्याः आयुरारोग्यदाफलसिद्ध्यर्थम यजमानस्याः अभीष्टफलसिद्ध्यर्थम श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री श्रीचक्र संसारिणी श्री वाराही देवतायै नमो नमः. पूजां करिष्ये आदौ निर्विघ्नेन परिसमाप्त्यर्थं श्री महागणाधिपति देवता పూజాం కరిష్యే. తర్వాత కలశారాధన అండి. కలశ తీసుకొని కలశే గంధపు పుష్పాక్షతేర్య స్వాహ కొంచెం అక్షతలని అదేవిధంగా కొంచెం గంధాన్ని అదేవిధంగా గంధాన్ని వేస్తున్నా, అదేవిధంగా ఒక పుష్పాన్ని కూడా వేస్తున్నా, ఒక చింతపత్రాన్ని కూడా అంటే మామిడాకుని కూడా వేస్తున్నా. ఓం ఇది కలశారాధనం కృత్వా. ఓం ఇప్పుడు మీ అందరూ చూడవలసిన విషయం, మీ యొక్క ఆ చెంపు మీద చేయి వేసి నమస్కారం చేసుకోండి. ఓం కలశముఖే విష్ణు కంఠేర్ధస్తమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మమధ్యేమ త్రిగణాశ్రితాః కుక్షౌ తదాగ్రాः సర్వే సప్తద్వీపాः సుందరా ఋగ్వేదో యజుర్వేదः సామవేదో యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబసమాశ్రితాः. ఓం ఆకలశేషు తావదేవ త్రేవతే ఉద్ధేర్జ్ఞేషు వర్ధన్తే ఆభోవైదికం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణావాపః పసవాపः అన్నమాపः అమృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపో చందాగం శాపో జ్యోతిర్గం శాప యజోగం శాప సత్యమాన సర్వ దేవతా ఓం. ఇప్పుడు ఈ ఆకుతో ఓం అని కానీ శ్రీ అని కానీ నీటిలో రాయండి. అమ్మవారి పూజ కాబట్టి శ్రీకారాన్ని రాయండి. ఓం గంగే చేమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురు. ఓం ఆయాంతు శ్రీ మహాగణాధిపతి దేవతా పూజార్థం శ్రీ वाराही देवता पूजार्थं दुर्दक्षैकारः श्री महागणाधिपति देवता पूजार्थं दुर्दक्षैकर कलशोदकेन देवम् आत्मानं देवं संप्रोक्ष्य దేవుడి మీద జల్లండి. ఆత్మానం సంప్రోక్ష మీ మీద జల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష పూజా ద్రవ్యాల మీద కూడా ఒకసారి ప్రోక్షణ చేయండి. ఓం ఓం ఓం. తర్వాత మీరు ఎవరైనా శంఖాన్ని పెట్టుకుంటే శంఖాన్ని కూడా పూజ చేయొచ్చు. లేదు అనుకున్న వాళ్ళు శంఖానికి పూజ చేయాల్సిన అవసరం లేదు. నేను మామూలుగా శంఖాన్ని పెట్టుకుంటే కూడా ఆ మంత్రాలు చెప్తున్నాను. ఓం శంఖాయ నమః, ఓం ధవళాయ నమః, ఓం పాంచజన్యాయ నమః, ఓం శంఖదేవతాభ్యో నమః. సకల పూజార్థే అక్షతాన్ సమర్పయామి. 2 అక్షతల్ని అలా వేసేస్తారు.
తర్వాత మీరు పట్టుకున్న గంటని కూడా పూజ చేస్తారు. ఆ గంటకు కూడా పూజ చేస్తారు. ఓం జయధ్వని మంత్రమాత స్వాహ గంట దేవతాభ్యో నమః సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి. ఆ గంట మీద కూడా అక్షతలు వేస్తారు. అయితే ఇప్పుడు విఘ్నేశ్వరుని ఆవాహన చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి ఘంటానాదం చేస్తాం. ఓం అగమాద్దంతు దేవానాం గమనాద్దంతు రాక్షసాం ఘంటారావం కరోమ్యాద్యౌ దేవతాహ్వానలాంఛనం ఇది ఘంటానాదం కృత్వా. అంటే ఈ ఘంటానాదం జరిగితే అక్కడ దేవతలు వస్తారు, రాక్షసులు ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోతారని అంటున్నారు కాబట్టి అందుకని ఘంటానాదం చేయడం జరిగింది. ఇప్పుడు పసుపు గణపతికి పూజ చేయడం జరుగుతుంది. ఆ స్వామివారిని ఆవాహనం చేస్తున్నాము. అందరూ కూడా విఘ్నేశ్వరుని ఇలా ప్లేట్లో తీసుకోండి, ఎవరికి వీలైతే వాళ్ళు. ఎందుకంటే ఉన్నవాళ్ళు వెండి బంగారాల్లో వేసుకుంటారు, లేని వాళ్ళు ఎలాగైనా చేసుకుంటారు. ఎలా చేసినా కూడా అమ్మ అయ్య అనుగ్రహం అందరికీ కలుగుతుంది. అందుకనే మనం ఈ యొక్క విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా, విఘ్నేశ్వరుడికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాం. ఓం అస్మిన్ హరిద్రాబింబే మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఒక పువ్వును తీసుకొని ఇలా విఘ్నేశ్వరుని మీద ఇలా పెట్టి అలా తగల్చింది. ఈ మంత్రాన్ని చెప్తున్నాను, ప్రాణ ప్రతిష్ఠ మంత్రం. ఇలా పెట్టి ఉంచాలి. ఓం అస్మి దేవతస్మాత్ చక్షు ప్రాణమిహ్నో దేవ గుంజోపస్యం సూర్యపశ్యంతే మృడాయన స్వస్తి అమృతమై ప్రాణామృతమా ప్రాణాయన యథాస్థానం పైతే శ్రీ మహాగణాధిపతయే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. అస్మిన్ హరిద్రాంబే శ్రీ మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ. ఓం ధ్యానం హరిద్రావం చతుర్బాహుం హరిద్రావణపం వదనం ప్రభం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ భక్తాభయప్రదాతారం వందే విఘ్నవినాశనం. ఓం హరిద్రాగణపతి నమః. అగజానన పద్మార్గం గజాన్నమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదయస్య యథసాదనం శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అలా పువ్వు ఉంటే పువ్వు, అక్షంతులు ఉంటే అక్షంతులు అలా వేస్తున్నాడు. ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నవరత్నఖచిత సింహాసనార్థం పుష్పం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. మీ కలశంలో నీళ్ళు తీసుకొని ఒకసారి విఘ్నేశ్వరుని మీద చల్లుతున్నాను. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఓం ఆపో ఇష్టామి దానవో జయదశనమహేనాచక్షేవసమస తస్మాజతినామసుధిరమాతర్ తస్మానగమాంబో ఇస్సక్షాయాయిందాపో జనయతాచనాః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అభివస్త్ర ఇది వస్త్రం. అయితే మీరు వస్త్రాన్ని పత్తితో అయినా చేసుకోవచ్చు. నేనైతే వస్త్రానికి బదులుగా పువ్వును వేసేస్తున్నాను. ఓం అభివస్త్రాశినాశాభిధన సుదుగా యమన అభిచంద్ర వర్తవేనో హిరణ్యప్యస్వాన్నో దివసమా. శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రం సమర్పయామి. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. యజ్ఞోపవీతం. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేభ్యః సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. యజ్ఞోపవీతం మనసా సమర్పయామి. ఇంకోటండి, ఇలా తయారు చేసుకుంటారు, పత్తితో తయారు చేసుకొని దీన్ని విఘ్నేశ్వరుడికి అలా వేసిస్తారు. ఓం శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం గంధద్వారాందురాదర్శాన్ నిత్యపుష్టాంకరీషణే ఈశ్వరీ గుం సర్వభూతానాం తామేవ పప్పయే శ్రియం. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అలంకరణార్థం దివ్యశ్రీ సుగంధపరిమళ చందనం సమర్పయామి. ఆయనేతే పరాయణే దూర్వారోహంతపుష్పిణే హరిదాశ్చపునదీకాని సముద్రస్య గుహాయ. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. ధూర్వాదినానావిధ పరిమళ పుష్పాక్షతాన్ సమర్పయామి.
ఇప్పుడు స్వామివారి యొక్క నామాలు చదువుతాను. దానికి తగ్గట్టుగా మీరు అక్షతలు ఉంటే అక్షతలు, పుష్పాలు ఉంటే పుష్పాలు అలా వేస్తూ ఉంటారు. ఓం సుముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణికాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ధూమకేతవే నమః. గజకర్ణికాయ వికటాయ నమః. విఘ్నరాజాయ గణాధిపతయ ధూమకేతవే నమః. గణాధిపత్యాయ బాలచంద్రాయ నమః. గజాననాయ నమః. కృతుండాయ నమః. సూర్పకర్ణాయ హేరంబాయ స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. తాభ్యం నానావిధ పుష్పాక్షతాన్ సమర్పయామి. నమస్కరోమి. నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి ధూపాన్ని పొగ చూపిస్తారు. ఓం ఇది పరిమళ ధూపం వనస్పతిర్భవైర్గంధసుసంయుతం ఆగ్రేయం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. అయిపోయిన తర్వాత ఒకసారి దీపానికి నమస్కారం చేసుకుంటారు. ఓం దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కారాన్ సమర్పయామి. నైవేద్యం నేను విఘ్నేశ్వరుడికి బెల్లం ముక్క, గుడోపహార నైవేద్యం అంటే ఇష్టం కాబట్టి నేను బెల్లం ముక్కని నైవేద్యంగా నివేదన చేస్తాను. ఓం భూర్భువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవశ్రీమహి ధియో యో నః ప్రచోదయాత్. అర్థం త్వాచ్యేన ప్రశంసామి. అమృతమస్తమృతోపసర్మణే. శ్రీ మహాగణాధిపతితాభ్యో నమః. గుడోపహార నైవేద్యం నివేదయామి. ప్రాణాయ స్వాం పానాయ స్వాం యానాయ స్వాం ఉదానాయ స్వాం సమానాయ స్వాం బ్రహ్మణే స్వాహ. మధ్యపానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధేముఖాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. నమస్కారాన్ సమర్పయామి. తాంబూలం ఓం పూగీఫలైకర్పూరై నాగవల్లీదలైర్ఘృతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. తాంబూలం మనసా సమర్పయామి. తాంబూలం సమర్పయామి. ముఖసిద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. ముఖసిద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. వేదాహమేదమితి నీరాజనం. ఇప్పుడు స్వామివారికి హారతి ఇచ్చేసి, ఎందుకంటే స్వామివారికి షోడశోపచారాలు తొందరగా చేసేసుకుంటాం, అమ్మవారి పూజలు మొదలు పెడతాం కాబట్టి. ఓం వేదాహమేదమితి నీరాజనం. ఓం వేదాహమేతం వరషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాని విచిత్య తీరః నామాని కృత్వా విజన్యదాస్తే అఘోరేభ్యో రఘోరేభ్యో ఘోరఘోరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యః శ్రీమన్మహావిశ్వరూపేభ్యः తత్పురుషాయేభ్యः వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతిదేవతాభ్యో నమః. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. నమస్కారాన్ సమర్పయామి. నమస్కారాన్ సమర్పయామి. నమస్కరోమి. నమస్కారాన్ సమర్పయామి. ఇది ఇప్పుడు చేతిలోకి స్వామివారికి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజగణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రోగజాననః వక్రతుండస్సూర్పకర్ణः హిరణ్మస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం శ్రీ మహాగణాధిపతిభ్యో నమః.
సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి మనసా సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారం అంటే మనసులో తిరుగుతున్నట్టు అనుకోండి. ఓం ఓం యస్య స్మృత్యా ఓం ఛత్రం ధారయామి. ఒక పువ్వు పట్టుకొని స్వామివారికి విస్తృతంగా చేయండి. ఓం ఛత్రం ధారయామి చామ్రమి చామి నృత్యం ధారయామి గీతం శ్రావయామి సమస్త రాజోపదేవోపవేదో మంత్రోపచారాన్ సమర్పయామి సకలోపచారాన్ సమర్పయామి. ఓం ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి స్వామివారికి ఉద్వాసన చెప్పేస్తున్నాను. ఓం యజ్ఞేన యజ్ఞమైంది వాహతాన్ ధర్మాణి ప్రథమాన్యాసంతే అనాగం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః శ్రీ మహాగణాధిపతిదేవతాభ్యో నమః. హరిద్రాంబ ప్రతిమాయాం మహాగణాధిపతిదేవతాభ్యో నమః. ఉద్వాసనం సమర్పయామి. ఉద్వాసనంతరం ఈశాన్యస్థానే స్థాపితం కృత్వా. ఇప్పుడు ఈ మహాగణపతి ఇది అయింది కదండి. ఈ మహాగణపతిని పూజ చేసిన వెంటనే స్వామివారిని ఉద్వాసం చెప్పి పక్కన పెట్టేస్తాము. ఈ 10 రోజులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి, ఈ నవరాత్రులు చేస్తున్న వాళ్ళందరూ కూడా మొదటి రోజు మాత్రమే ఈ విఘ్నేశ్వర పూజ చేయాలండి. విఘ్నేశ్వర పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని ఎప్పుడైతే ప్రారంభం చేస్తున్నామో అక్కడి నుంచి కూడా మనకి చెయ్యాల్సిన అవసరం ఏం లేదు. దయచేసి గమనించాలి. ఆ ఒక్కరోజు మాత్రమే, మొదటి రోజు మాత్రమే ఈ విఘ్నేశ్వరుని యొక్క పూజను చేస్తున్నాం. యథావిధిగా ఇప్పుడు అమ్మవారి యొక్క పూజని ప్రారంభం చేయడం జరుగుతుంది. వారాహి అమ్మవారిని మనం ప్రాణప్రతిష్ఠ చేస్తాము. అమ్మవారికి పూజ గట్రా జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైతే ముందుగా విగ్రహాన్ని ఏదైతే తీసుకుంటారో ఈ విగ్రహాన్ని దయచేసి అందరూ కూడా పాలతో కడిగేసుకోవాలండి. మొట్టమొదటిగా పాలతో కడుక్కుంటే కానీ అది పనికిరాదు. కాబట్టి కొత్త విగ్రహం అయినా పాత విగ్రహం అయినా కూడా ఒకసారి పాలతో కడిగేసాను. కొత్త విగ్రహం అయితే ఖచ్చితంగా కడగాలి. కడిగితే కానీ పనికిరాదు. ఈ అమ్మవారి విగ్రహాన్ని పాలతో ఒకసారి కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళతో కడిగేసుకొని అప్పుడు ఆ విగ్రహాన్ని మీరు పూజ చేయడానికి సిద్ధంగా ఉంచుకోండి. తర్వాత నీళ్ళతో కడిగేసుకోండి. ఇప్పుడు మీకు పూజకి సిద్ధంగా అవుతుంది. సిద్ధంగా తయారు చేసుకున్నట్టు ఇప్పుడు ఈ విగ్రహాన్ని మనం పూజలో పెట్టుకోవచ్చు. మొట్టమొదటిగా వారాహి అమ్మవారిని అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అమ్మవారికి పూజ చేసి ఆవాహనం చేస్తున్నాం. మొట్టమొదటిగా అమ్మవారికి పూర్వోక్త ఏవం గుణ విశేషాయాం సుపతితౌ శ్రీమాన్ శ్రీవారాహి మాతృకా దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యజమానస్యాః శ్రీవారాహి మాతృకా దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సర్వశత్రుబాధ శాంత్యర్థం మమ సర్వారిష్ట నివృత్త్యర్థం సర్వకార్య సిద్ధ్యర్థం శ్రీవారాహి దేవత ప్రీత్యర్థం శ్రీ సూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఒకసారి కరిష్యాన్ని నీళ్ళు ముట్టుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు అమ్మవారిది ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం కాబట్టి అమ్మవారి ఫోటో ఏదైతే ఉందో ఆ ప్రాణప్రతిష్ఠ చేసే ముందుగానే మీరు ఏం చేస్తారంటే ఆ ఫోటోకి ఒక పువ్వు పట్టుకొని తగిలించి ఉంచండి. ఇది అభిషేకం చేసేటప్పుడు ఈ విగ్రహానికి చేస్తాం కాబట్టి ఒకసారి ఆ ఫోటో మీద ఒక పువ్వు పెట్టి ఉంచుతారు. ఓం అసలు దేవన స్మాచక్ష ప్రాణమిహ్నో దేవగుంజోపస్యం సూర్యమిశ్రంతే
మృడాయాన స్వస్తే అమృతమే ప్రాణామృతమావ ప్రాణాని దాస్తానుపేతే శ్రీ వారాహి దేవతాభ్యో నమః. ఓం ప్రాణనిదాస్థానుపేతే ఆవాహితా భవ స్థాపితా భవ సుప్రసన్నా భవ వరదా భవ స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద శ్రీవారాహి దేవతాభ్యో నమః. నమస్తేస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణీ సాన్నిధ్యం కురు మే దేవి జగన్మాతః కృపాపరే. అస్మిన్ బింబే శ్రీవారాహి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. అదేవిధంగా అమ్మవారికి ఆవాహనం చేసాం కాబట్టి ఒక పువ్వును వేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడైతే ఆవును పెట్టుకున్నానండి. గోమాత కింద పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, ఎవరికైనా ఉంటే. నాకు వీలుగా ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను. పెట్టుకోవాలనే ఇదేం లేదు. నేను అలాగా ఆ గోమాత కూడా కామధేనువు కాబట్టి కోరిన కోరికలు ఇచ్చేది కాబట్టి ఆ వరాహి అమ్మవారితో పాటు ఈ కామధేవుని కూడా పెట్టుకున్నాను. మీరు కూడా వీలైతే పెట్టుకోవచ్చు, లేకపోతే పెట్టుకోవాలనే అభ్యంతరం లేదు. మళ్ళీ మీకు సందేహం వస్తుందని ముందే చెప్తున్నాను. ఓం ధ్యానం. ఒక పువ్వు పట్టుకుంటారు. పువ్వు పట్టుకొని అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఓం మేఘశ్యామరుచిం మనోహరకుచాం నేత్రత్రయోద్భాసితం కోలాస్యాం శశిశేఖరామచలయాం దంష్ట్రాతలే శోభితాం బిభ్రాణాం స్వకరాంబుజైరసిలతాం చర్మాసివాసాన్ శృతం వారాహీమనుచింతయేద్దయవరారూఢాం శుభాలాంకృతిం. ఓం నేత్రపాసం శక్తిముద్గరం చాంకుశం చ నేత్రోద్భూతైర్వీతిహోత్రైస్త్రినేత్ర వారాహి నః శత్రువర్గం ఖినోతు. ఓం శ్రీ వారాహి దివ్యై నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవిదోమావహ. ఓం ఆగచ్చ వరదాదేవి దైత్యదర్పనిషూదినీం పూజాం గృహాణ సుముఖీం నమస్తే శంకరప్రియే. ఓం శ్రీ వారాహి దేవ్యై నమో నమః. ఆవాహయామి. ఆవాహనార్థం ఆసనం పుష్పాణి సమర్పయామి. తాం ఆవాహ జాతవేదో లక్ష్మీమనపగామిని యం యస్యాం హిరణ్యం విందేయం గానస్వం పురుషాణం. ఓం అనేకరత్న సంయుక్తం నానామణిగణాన్వితం మాతస్వర్ణమయం దివ్యమానసం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వారాహి దివ్యై నమో నమః. నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. సింహాసనార్థం పుష్పం సమర్పయామి. ఓం పాదయోః పాద్యం అశ్వపూర్వాం తదమధ్యాం హస్తినాదప్రబోధినీం శ్రియం దేవీం పప్పయే శ్రీమాదేవి జుషతాం. గంగానదీ సర్వతీర్థేభ్యో మయా ప్రార్థనయా హృతం తోయమేతత్సుఖం సర్ప స్పర్శ పాద్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వారాహి దేవీ నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అద్యం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామాద్రాం జ్వలంతీం నృతాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామయోపపై శ్రీం గంధపుష్పాక్షతైర్యుక్తామర్ఘ్యం సంపాదితం మయా గృహాణత్వం మహాదేవి ప్రసన్నా భవ సర్వదా. ఓం శ్రీ వారాహి దేవీ నమో నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం చంద్రాం ప్రభాసాం యశాజ్వలంతీం శ్రీం లోకే దేవజుష్టాం ధారాం తాం పద్మినీం శరణమహం ప్రపంచే లక్ష్మీర్మేణ సదాం త్వాం వృణే. ఆచమనీయం ఆచమ్యతాం త్వయా దేవీ భక్తిర్మే హ్యచలాం కురు ఈప్సితాం మే వరం దేహి పరత్ర చ పరాం గతిం. ఓం శ్రీ వారాహి దేవీ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం స్నానం. ఇప్పుడు అమ్మవారి విగ్రహానికి ఏదైతే పెట్టుకుంటున్నారో విగ్రహం, ఆ విగ్రహానికి పాలతో అయితే పాలతో, పంచామృతాలతో అయితే పంచామృతాలతో, ఏమీ లేకపోతే నీళ్ళని పంచామృతాలు అనుకొని ఆ నీళ్ళని అమ్మవారికి అలాగా అభిషేకం చేయిస్తారు.
అమ్మవారికి అభిషేకం చేయిస్తారు. నేనైతే పంచామృతాలను తీసుకున్న అమ్మవారికి పాలతోనే అభిషేకం చేస్తున్నాను. ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానుదంతమాయాంతరాయాశ్చ బాహ్య లక్ష్మీం. ఓం ఆపోహిష్టామయో భువః తానవోర్జేతాచనః మహిరణాయ శిక్షయ యోగశివతమరసా దశవాజతేనామతు తిరోమతరः తస్మారంగమామవో యస్యక్షయాయ జన్మదహాపో జనయతాచనాః. జాహ్నవీతో మయా నీతం శుభం కర్పూరసంయుతం స్నాపయామి సురశ్రేష్ఠే త్వాం పుత్రాదిఫలప్రదాన్. ఓం శ్రీవరాహిదేవే నమః. శుద్ధోదక స్నాన పంచామృత స్నానం సమర్పయామి. అమ్మవారికి శుభ్రంగా పంచామృతాలతో స్నానం చేయించాం కాబట్టి ఇప్పుడు అమ్మవారి యొక్క విగ్రహాన్ని తీసి అథ పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. అమ్మవారికి శుద్ధోదక స్నానం కూడా చేయిస్తున్నాను. ఓం ఆపోహిష్టామయో భువః తనవోర్జేదచనః మహిరణాయక్ష యోవశివతమోరసః తస్య భజదేనావసతిరివం తస్మారంగమామవో శిక్షయాయ జిన్వదః భోజనేతాజనాః. శ్రీవరాహిదేవతాభ్యో నమః. పంచామృత స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఒక్కసారి అమ్మవారి విగ్రహాన్ని పంచామృతాల నుంచి తీసేసి ఒక్కసారి కడిగేసేసేయండి. ఓం ఆపోహిష్టామయో భువః స్థానపూజ్యతమైన యక్షవసూతమరసః తస్య భాజతేనావసతిరిమతస్మారంగమమవో యస్య క్షయాయ జన్మదః ఆభోజనేతాచనాః. శ్రీ వారాహిదేవతాయై నమో నమః. వారాహిదేవతాభ్యో నమః. పంచామృత స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.